ఇక రాయలసీమ లిఫ్ట్ పై 2 సార్లు దద్దరిల్లింది ఏపీ శాసన మండలి. తాను చెప్తేనే లిఫ్ట్ పనులు ఆపేశారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ మాటలకు కట్టుబడి ఉన్నారా అంటూ కూటమి నేతల్ని ప్రశ్నించారు బొత్స. ఇక రేవంత్ ప్రకటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైసీపీ పట్టుపట్టింది. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారంటూ నినాదాలు చేశారు. అడుగుతుంది డైరెక్ట్ గా ఇరిగేషన్ మందిగా అంతసేపు ఉపన్యాసం ఇచ్చారు, మాకే అభ్యంతరం లేదు. ఇరిగేషన్ డిబేట్లు మాట్లాడుకొచ్చి ఇచ్చేది ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం. కానీ సభ్యులు అడిగింది ఏంటి? ఏదైతే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారో లేదా, లేదు దాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారా? అది చెప్పినంత అబద్ధం అని ఆ మాట ఎక్కడ రావట్లేదు. సార్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. The house is adjourned for 10 minutes.